బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మోడల్ రంగసుధపై ఆహ్, అంటే సోషల్ మీడియాలో అంటే చెడుగా పెట్టడం పోస్ట్‌లు గాని, కామెంట్స్ గాని ఆహ్, వల్గర్‌గా చేయడం వల్ల ఇయాల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాధాకృష్ణ పైన. తన సోషల్ మీడియాలో పోస్ట్‌లని చాలా గలీజ్‌గా అమ్మాయిల పోస్ట్‌లు కనిపిస్తే చాలు మీమ్స్‌లో, ట్రోల్స్‌లో రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు అమ్మాయిల్ని. మరి మంచైనా, చెడైనా ఎలా ఉన్నా కూడా అమ్మాయిలు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో. కింద కామెంట్‌లు దారుణంగా చాలా చెప్పుకోవడానికి కూడా మనం చూస్తుంటాం. మీరందరూ చూస్తుంటారు అలాంటి పోస్ట్ ఎలా ఉంటాయి. కింద ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియాలో ఎక్కడ ఒక అమ్మాయి కనపడ్డా గాని, ఆ పోస్ట్‌లో ట్రోల్ చేయటం, తర్వాత రకరకాలుగా చేస్తుంది. ఈసారి రంగసుధపై కూడా రాధాకృష్ణ అనే వ్యక్తి చాలా ఆహ్, గలీజ్‌గా, దారుణంగా ఇలాంటి వ్యక్తి ఈ రాధాకృష్ణ వ్యక్తి చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి కామెంట్స్ పెడతా ఉంటారు. ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి మా ఆదిత్య ఉన్నాడు మనతో ప్రతినిధి. ఏం జరిగింది? రంగసుధపై ఎలాంటి కామెంట్స్ పెట్టాడు? ఏంటి అడిగే ప్రయత్నం ఒకసారి. ఆదిత్య అసలేం జరిగింది? రంగసుధ ఎందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఫిర్యాదు చేసింది రాధాకృష్ణ మీద? రైట్ వంశీ, తెలుగు యాక్ట్రెస్, మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ కూడా రంగసుధ. సో మంచి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా తన పేరు సంపాదించుకున్నారు. డెబ్యూ ఫిలిం లో 'తేరీ మేరీ'లో కూడా తన పర్ఫార్మెన్స్ కి మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. అలా ఒక గుర్తింపునైతే ఆ తను యాక్టింగ్ పరంగా గానీ సంపాదించుకోవడం జరిగింది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు ఒక న్యూస్ ఆమె గురించి వైరల్ అవ్వడం జరిగింది. అదేంటంటే ఆమెకు వేధింపులు వచ్చాయని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర నుంచి, అందుకోసం అని చెప్పేసి ఆమె కూడా పంజాగుట్ట పిఎస్ లో అయితే ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగింది, ఎవరు ఆ వ్యక్తి, ఏం వేధింపులు అయితే ఆమెకు వచ్చాయని చెప్పేసి చూస్తే రాధాకృష్ణ అనే వ్యక్తి లేకుంటే కొన్ని ట్విట్టర్ పేజీలు తన పైన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆ ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఆ ఫోటోలు బయట పెడతానని చెప్పేసి గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించారని చెప్పేసి కూడా ఈ ఫిర్యాదులో అయితే రంగసుధ అయితే పేర్కొనడం జరిగింది. సో దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అది ఈమెకు సంబంధించి. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుంటే యాక్ట్రెస్, చిన్న చిన్న యాక్ట్రెస్ వాళ్ళ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవ్వడం, ఇవన్నీ కూడా చేయడం చూస్తున్నాం. మనం అంతకు ముందు మనం చూసాం జాను లైరి, ఆమె ఏడుస్తూ ఒక వీడియో కూడా పెట్టిందంటే ఏ స్థాయిలో తన పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందో అని చెప్పేసి ఏడుస్తూ మరి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఇలా నన్ను వేధిస్తున్నారు సోషల్ మీడియాలో, ఇలా నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం మనం చూసాం. అయితే అది ఒక వేరే గొడవ. ఇప్పుడు రంగసుధ విషయానికి వచ్చేసరికి వేరే గొడవ. ఈమె రాధాకృష్ణ అనే వ్యక్తి కేవలం పర్సనల్ గా తీసుకొని చేసినట్టుగా కనిపిస్తుంది ఈమె పర్టికులర్ గా. సో అందుకోసమే అతని ద్వారానే ఇంకా వేరే ట్విట్టర్ పేజీలో తెలియవు, అతనివో మరి వేరే వాళ్ళకి తెలియవు. సో ఆ ట్విట్టర్ పేజీల్లో కూడా తన గురించి అయితే అసభ్యకరమైన పోస్టులు అయితే షేర్ చేస్తున్నారు. సో ఇవన్నిటిని గమనించి ఆమె ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలి, నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి ధైర్యం చేసి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా ఇటువంటి విషయాలు కొన్నిసార్లు మనం చూస్తూ వస్తున్నాం. కంప్లీట్ చేయాలా, చేస్తే మళ్ళీ అవకాశాలు రావేమో అన్న ఒక భయం చాలా మంది యాక్టర్స్ లో ఉంటుంది, లేకుంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో కంప్లీట్ చేయడానికి వెనుకబడి అంటే వెనకడికి వేస్తున్న సందర్భాలు మనం ఎంతో చూస్తాం ఎంతో మంది విషయంలో. అయితే ఈమె విషయంలో మాత్రం అదేం జరగలేదు. తను ధైర్యం చేసింది, వేరే వాళ్ళకి నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పింది. అసలు మరి రాధాకృష్ణ అనే వ్యక్తి ఎవరు, వీళ్ళిద్దరికి ముందే పరిచయమా, ఇవన్నీ కూడా తెలియాల్సి అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి దగ్గర నుంచి అయితే వేధింపులు వచ్చేసాయి. అందుకోసమే ఆమె ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకు అర్థమైపోతుంది. సో అలా సోషల్ మీడియా వేధింపులకు ఈమె కూడా గురవ్వడం జరిగింది. అయితే ఈమె ధైర్యంగా ఫేస్ చేసి పంజాగుట్ట పిఎస్ అయితే కంప్లీట్ చేసింది. వాళ్ళు కూడా కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇలా రంగసుధ న్యూస్ అయితే దీనికి సంబంధించి అయితే చక్కర్లు కొడుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి. అంటే ఏం జరిగింది ఫస్ట్ నుంచి, అసలు ఎవరి రాధాకృష్ణ, అతను ఎందుకు వేధిస్తున్నాడు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకైతే తెలియవు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జస్ట్ ఇంతవరకు మాత్రమే తెలిసిన న్యూస్. మరి మీడియా ముఖంగా ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. అండ్ ఫర్దర్ గా పోలీసులు మరి ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో ఏదేమైనా మరొక యాక్ట్రెస్ ఈ విధంగా సోషల్ మీడియాలో వేధింపులకు గురి కావడం చూస్తూ వస్తున్నాం. సో ఈ సోషల్ మీడియా వేధింపులు అయితే పెరిగిపోయాయి. అంటే ముఖ్యంగా టార్గెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుంటే అప్పుడే ఎదుగుతున్న కొంతమంది యాక్టర్స్ వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో
బాగా ట్రోలింగ్ అయితే జరుగుతూ వస్తుంది. సో జానీ లహరి విషయంలో మనం చూసాము, సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఆమె మీద విరుచుకుపడిందో, ఆ తర్వాత దానికి ఆమె బదులు చెప్తూ ఏడుస్తూ మరి వీడియో చేసింది. ఇప్పుడు రంగసుధ విషయంలో ఇది ఇలా జరిగింది. ఇంకొంతమంది కూడా ఉన్నారు. సో వాళ్ళ పైన కూడా సోషల్ మీడియాలో అంటే నెగిటివ్ క్యాంపెయిన్ జరగడం మనం చూస్తూ వస్తున్నాం. విమర్శలు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, అలా జరుగుతూ వస్తుంది. సో మరి దీనికి సంబంధించి అయితే ఇది న్యూస్. మరి ఇంకా విషయాలు అయితే బయటపడాలి, ఏం జరిగింది దీంట్లో కంప్లీట్ గా అనేది మరి మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతుందో లేదో కూడా మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఫర్దర్ గా పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో దాని పట్ల అనేది కూడా మనం వెయిట్ చేసి అయితే చూడాలి వంశీ. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. చూశారు కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే మీ లవర్తో న్యూడ్గా ఫోటోలు దిగిన ఒక సిచ్యువేషన్లో బయట పెట్టడానికి